చిల్డ్రన్స్ డే, బాలల దినోత్సవం. అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చిల్డ్రన్స్ డే గురించి తెలుసుకుందాం. ఈరోజు చాచా నెహ్రూ అని పిల్లలంతా ఎంతో ప్రేమగా పిలుచుకునే భారతదేశ తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు. ఈయన 1889 నవంబర్ 14న ఉత్తరప్రదేశ్ లోని అహ్లాబాద్ లో జన్మించారు. చాచా నెహ్రూ గారి స్కూల్ లైఫ్ మొత్తం తన ఇంటి దగ్గర ఉన్న ప్రైవేట్ స్కూల్లోనే చదివారు. తర్వాత ఈయన 15 ఏళ్ల వయసులో ఇంగ్లాండ్ లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ప్రకృతి శాస్త్రాలను చదివారు. అక్కడ చదివేటప్పుడు ఆయన ఆ దేశాల్లోని రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు. 1912లో స్వదేశానికి వచ్చి స్వాతంత్ర ఉద్యమంలోకి చేరారు. అలాగే ఆయన స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నప్పుడు 1920-22లో 2 సార్లు ఆయన జైలుకి వెళ్లారు. భారతదేశాన్ని అభివృద్ధి మార్గంలో నడిపించిన ఘనత నెహ్రూ గారికే సొంతం. స్వాతంత్రం కోసం పోరాటం చేసేటప్పుడు మహాత్మా గాంధీకి ఈయన ప్రథమ శిష్యుడుగా ఉండేవారు. అంటే ఇష్టమైన స్టూడెంట్ అని. మనకు స్వాతంత్రం సంపాదించిన తర్వాత మన భారతదేశానికి ఈయన మొట్టమొదటి ప్రధానమంత్రిగా పనిచేశారు. చాచా నెహ్రూ గారు దేశం కోసం ఎంతో సేవ చేశారు. ఈయన పుట్టినరోజే బాలల దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు అని అందరికీ డౌట్లు ఉన్నాయి. కానీ దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. నెహ్రూ గారికి పిల్లలంటే చాలా ఇష్టం. ఆయన దేశం కోసం ఎంతో సేవ చేశారు. అయితే ఆయన జీవితంలో ఎక్కువ రోజులు జైల్లోనే గడిపారు. తన ఏకైక కూతురు ఇందిరా ప్రియదర్శినితో ఎక్కువ కాలం గడపలేకపోయానని, తనతో సంతోషంగా ఉండలేకపోయానని నెహ్రూ గారు చాలా బాధపడేవారు. కానీ దేశంలో ఉన్న పిల్లలందరినీ సొంత బిడ్డల్లా భావించేవారు. ఆయన పిల్లలతో ఉన్నంతసేపు చాలా మనశ్శాంతిగా ఉండేవారు. తనకు పవిత్రమైన స్థలాల్లో దొరకని మనశ్శాంతి కూడా పిల్లలతో ఉన్నప్పుడు దొరుకుద్ది అని ఆయన చెప్పేవారు. చాచా నెహ్రూ గారి పాలనలో ఆయన పిల్లల అభివృద్ధి కోసం ఎంతో కృషి చేశారు. అందుకే ఈయన పుట్టిన రోజున బాలల దినోత్సవం జరుపుకుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం బాలల దినోత్సవాన్ని నవంబర్ 20న అధికారికంగా జరుపుకుంటారు. అయితే 1954కి ముందు బాలల దినోత్సవాన్ని అక్టోబర్ నెలలోనే జరుపుకునేవారు. ఐక్యరాజ్య సమితి నిర్ణయించిన ప్రకారం బాలల దినోత్సవాన్ని మొదటిసారిగా 1954న ప్రపంచవ్యాప్తంగా జరుపుకున్నారు. ఈ బాలల దినోత్సవాన్ని ఒక్కో దేశంలో ఒక్కో రోజున జరుపుకుంటారు. మన భారతదేశంలో అయితే నవంబర్ 14న జరుపుకుంటారు. చైనాలో అయితే జూన్ 1న జరుపుకుంటారు. పాకిస్తాన్ లో నవంబర్ 20వ తేదీ, దక్షిణ కొరియాలో మే 5వ తేదీ, పోలాండ్ లో జూన్ 1, శ్రీలంకలో అక్టోబర్ 1. ఇలా ఒక్కో దేశం ఒక్కొక్క రోజున జరుపుకుంటారు. కానీ నవంబర్ 20వ తేదీన బాలల దినోత్సవం నిర్వహించాలని ఐక్యరాజ్య సమితి సభ్య దేశాలన్నీ తీర్మానించాయి. భారతదేశంలో కూడా నెహ్రూ మరణానికి ముందు నవంబర్ 20న బాలల దినోత్సవం జరుపుకునేవారు. కానీ ఆయన మరణం తర్వాత నవంబర్ 14న ఆయన పుట్టిన రోజున బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈయన్ను చాచా నెహ్రూ అని ఎక్కువగా ఎవరు పిలిచేవారంటే, భారతదేశ జాతీయవాది ఉద్యమంలో ప్రముఖ నాయకుల్లో ఒక్కరైన జవహర్లాల్ నెహ్రూ పిల్లల పట్ల ఎంతో ప్రేమగా ఉండేవారు. పిల్లలు కూడా అతన్ని చాలా ఇష్టపడేవారు. వారిలో అపారమైన సామర్థ్యాన్ని చూసేవారు. పిల్లలు కూడా అతనితో ఎంతో ప్రేమగా ఉండేవారు. అందుకే పిల్లలు తనని ప్రేమగా చాచా నెహ్రూ అని పిలుచుకునేవారు. అలాగే నెహ్రూ గారు 1919లో ఇండిపెండెంట్ వార్తాపత్రికను ప్రారంభించారు. అలాగే నెహ్రూ మ్యూజియం కూడా న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవనంకు దక్షిణంగా ఉన్న చారిత్రాత్మక తీన్ మూర్తి క్యాంపస్ లో ఉంది. అలాగే ఈ బాలల దినోత్సవాన్ని బాల దివాస్ అని కూడా అంటారు. అందరికీ బాల దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ చిల్డ్రన్స్ డే. ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ పెట్టండి. ఏవైనా తప్పులు మాట్లాడితే నన్ను క్షమించండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.